ఈ ప్రభుత్వాల మీద కానీ వ్యవస్థల మీద కానీ నమ్మకం రాకపోవడం. ప్రపంచంలో ఎక్కడ కూడా ప్రభుత్వాలంటే పేద ప్రజలను పట్టించుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ప్రభుత్వాలకు ఉన్నటువంటి మౌలిక సూత్రం ఏంటంటే ప్రభుత్వాలు బలహీనమైన ప్రజల పక్షాన ఉండాలి, బలమున్న వాళ్ళకి ఉండదు. కానీ ఇక్కడ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఉన్న వాళ్ళదే నడుస్తుంది, ఉన్న వాళ్ళకే అందుతాయి అనే భావన బలంగా ఉండే. ఆ చరిత్రను తెలియరాస్తూ ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది తెలంగాణ ప్రభుత్వం. ఇన్నాళ్ళుగా నిర్లక్ష్యానికి గురైనటువంటి గ్రామీణ ప్రాంత పేద ప్రజలు, వృత్తుల మీద బతికే వాళ్ళు కావచ్చు, ఇతరత్రా బతికే వాళ్ళు కావచ్చు, ఇవాళ తెలంగాణ ప్రభుత్వం వాళ్ళందరూ గుర్తించి గౌరవించి వాళ్ళకి ఇలా బడ్జెట్లో బాధ్యత నిధులు కేటాయించడం అనేది ఒక విప్లవాత్మకమైన మార్పు. ఈ రాష్ట్రంలో అనేక సాంప్రదాయాలకు నిలవేది, వృత్తులకు నిలవేది, గ్రామీణ ఆర్థిక పరిస్థితి కానీ జీవిక కానీ ఒకరికొకరు పెనవేసుకొని బతికేటువంటి సిస్టమ్ అనేది, ఒకరి మీద ఒకరు పెనవేసుకొని బతికే సిస్టమ్. మీ ఊర్లో చిన్నప్పుడు చూసేది, ఒక రైతు ఉన్నాడంటే ఆ రైతు దగ్గరికి వాషర్మెన్లు వచ్చేవాళ్ళు, బార్బర్ వచ్చేవాడు, కమ్మరి వచ్చేవారు, కుమ్మరి వచ్చేవారు. అంటే ఆ వ్యవసాయాన్ని అల్లుకొని ఆ ఊళ్ళో ఉంటున్న అందరూ బతికే సిస్టమ్ ఉండే. ఆనాడు ఎప్పుడు కూడా అభద్రత ఉండకపోయేది. అవన్నీ ఖతమైపోయినాయి. ఈ మోడర్న్ గ్లోబలీకరణ, ప్రైవేటీకరణ తర్వాత అయిపోయింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బంగారు తెలంగాణ కావాలంటే ఆ వృత్తులని, ఆ ప్రజలని, ఆ గ్రామీణ ఆర్థిక పరిస్థితిని పట్టించుకోకపోతే సాధ్యం కాదని గుర్తించింది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, కొంతమంది భూమి మీద ఆధారపడ్డప్పటికీ కొంతమంది ఇంకా వృత్తులలో ఉన్నారు. ఆ వృత్తులు రెండు రకాలు. ఒక రకమైన వృత్తి ఏమో సర్వీస్ ఓరియంటెడ్ వృత్తి. మనిషి ఉన్నంత వరకు, మానవ జీవితం ఉన్నంత వరకు సెలూన్ ఉండాల్సిందే, బార్బర్ వృత్తి ఉండాల్సిందే, ఎవరో ఒకరు చేయాల్సిందే. అది చిన్నతనం కాదు, ఒక వృత్తి, ఒక సర్వీస్. మానవుడు ఉన్నంత వరకు వాషర్మెన్ వృత్తి ఉండాల్సిందే. అది దోపిగడ్డ రూపంలో ఉంటుందా, లేకపోతే వాషింగ్ మిషన్ల రూపంలో ఉంటుందా? ఉంటుంది. ఇవాళ ఈ సర్వీస్ ఓరియంటెడ్ వృత్తులలో మోడ్రన్ టెక్నాలజీని జోడించి, ఆ మోడ్రన్ టెక్నాలజీని ప్రభుత్వమే అందించి వాళ్ళకు సాయం చేయాలంటే ఒక గొప్ప నిర్ణయం ఇలా ఉన్నది. ఎంత డబ్బు అవుతుంది, ఎన్ని వందల కోట్లు అవుతుంది కాదు కానీ ఉన్నది. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఈజ్, చాలామంది వాళ్ళ డబ్బు కేటాయింపులు చూడగానే నాయి బ్రాహ్మణులు రజకులకి 500 కోట్ల రూపాయలు కేటాయించడమే ఏదో వాళ్ళకు మాత్రమే కాదు, వాళ్ళకు అది అందించడం ద్వారా నేను క్షవరం చేసుకుంటా, అది నాకు ఉపయోగపడుతుంది. ఇన్నాళ్ళుగా గ్రామాలలో రోడ్ల మీద చెట్ల కింద కూర్చోబెట్టి ఏదైతే క్షవరం చేసేదో, గడ్డంగికేదో మనందరం చేయించుకున్న ఊళ్ళల్లో ఇవాళ ఒక గౌరవంగా, డిగ్నిటీ ఆఫ్ లేబర్తో ఇవాళ చేసుకుంటాం. అంటే ఇవాళ ఈ రెండు వృత్తులకి సపోర్ట్ చేయడం అంటే యావత్ ప్రజానికానికి మంచి చేసినట్లు లెక్క. రెండవ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్లా ఉత్పత్తిలో భాగమయ్యే కులాలు. ఇవాళ మేకల పెంపకం, గొర్రెల పెంపకం, పశువుల పెంపకం,
పందుల పెంపకం, కోళ్ళ పెంపకం, చేపల పెంపకం, ఇవన్నీ కూడా ఏదో వాళ్ళకు సంబంధించిన భావన ఉంటుంది. కానీ జిఎస్డిపిలో ఇవన్నీ కరెక్ట్గా జిఎస్డిపి. ఇవాళ మా గొల్ల కుర్మలకు కనుక 40 లక్షల మేకల గొర్రెల నుంచి 1 కోటి అయింది అనుకోండి, ఆ గ్రోత్ వాళ్ళకే పరిమితం కాదు, ఆ గ్రోత్ రాష్ట్ర ఆర్థిక ప్రగతికి సూచిక. 400 కోట్ల రూపాయల మత్స్య సంపద ఉంటే 4,000 కోట్లకి ఎదిగింది అనుకోండి, ఆ గ్రోత్ వాళ్ళకి మాత్రమే కాదు, అది రాష్ట్ర పురోగతి, ఆర్థిక పురోగతి సంగీతం. అట్లా ఇవన్నిటి గుర్తించి వాళ్ళకు నైపుణ్యం ఉంది, దాని పట్ల గౌరవం ఉంది, ఆ వృత్తి పట్ల. అది మానవ జీవితం ఉన్నంత వరకు అవసరమైంది. వల్ల మాంసం కానీ, చేపల మాంసం కానీ ఇవన్నీ కూడా మానవ జీవితం ఉన్నంత వరకు ఉండేవి. 365 days డిమాండ్ ఉండేటువంటి. కాబట్టి వాళ్ళకి ఎన్నడూ లేని విధంగా బడ్జెట్లో కానీ, బడ్జెట్ అవుట్ ఆఫ్ ద బడ్జెట్ కానీ 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఇవాళ బ్లూ రెవల్యూషన్, ఫిషరీస్లో రాబోయేది బ్లూ రెవల్యూషన్ వస్తుంది. ఇంతకుముందు చెప్పినట్టుగా 40 లక్షల స్థానంలో ఇంకొక 80 లక్షల గొర్రెల మేకలను యాడ్ చేస్తే అసలు ఎంత గుర్తుంటుంది? ప్రభుత్వం అంటే పెన్షన్లు ఇవ్వడం, బియ్యం ఇవ్వడం, కళ్యాణ లక్ష్మి పథకం అమలు చేయడం, ఇది మాత్రమే కాదు. ప్రభుత్వం యొక్క మొట్టమొదటి కర్తవ్యం ఆకలితో ఉన్న వాళ్ళని ఆదుకోవడం. రెండవ కర్తవ్యం వాళ్ళ నైపుణ్యాన్ని గుర్తించడం, ఆ నైపుణ్యానికి టెక్నాలజీ జోడించడం, దానికి ఆర్థిక పరిపుష్టి కల్పించడం. తద్వారా వాళ్ళు బతకడం, వాళ్ళ బతుకులో వాళ్ళ ఎదుగుదలలో తెలంగాణ రాష్ట్ర ఎదుగుదల ఉంటుంది కాబట్టి దాన్ని గుర్తించడం. అంటే మొట్టమొదటిసారిగా ఈ దేశంలో నాకు తెలిసి ప్రజలలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని గుర్తించి, సంపదను గుర్తించి, వాళ్ళ ఎదుగుదలలో రాష్ట్ర ఎదుగుదల ఉందని చెప్పి భావించి ఇవాళ అలకేట్ చేసినటువంటి మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. నాకు తెలిసి ఏ రాష్ట్రంలో కూడా ఇట్లా ఐడెంటిఫై చేయలేదు. కొంతమంది చాలా చిన్నగా మాట్లాడుతుండ్రు. ఇంత పెద్ద సభలల్లా గొర్రెల గురించి మాట్లాడతారా, ఇంత పెద్ద సభలల్లా చేపల గురించి మాట్లాడతారా, ఇంత పెద్ద సభలల్లా పందుల గురించి మాట్లాడతారా? దాని వెనుక 1 కోటి మంది ఉన్నారు. ఆ వృత్తిలో వెనుక 1 కోటి మంది ఉన్నారు. అంటే మీ ఆలోచనకి మా ఆలోచన తేడా కదే. మాకు యాదవులే కావాలి, వాళ్ళు మనుషులకు మేము భావిస్తున్నాం. మాకు మత్స్యకారులు కావాలి, వాళ్ళు 40 లక్షల మంది ఉన్నారు, వాళ్ళు మనుషులు. మాకు రజకులు కావాలి, వాళ్ళు మనుషులు. కనీసం మనిషి కూడా గుర్తించడానికి నిరాకరించింది. అంటే వాళ్ళు చాలా చిన్నవాళ్ళు, వాళ్ళ మీద సామెతలు వేసుకోవడం, వాళ్ళు చిన్నగా చూడడం, ఇదంతా ఇప్పటిదాకా జరిగిన తంతు ఒక గొప్ప విప్లవాత్మకమైన మార్పుగా నేను భావిస్తా ఉన్నాను. మూడవది, ఇక్కడితో మేము ఆగలే. తప్పకుండా విద్యను, వైద్యాన్ని కూడా మేము పెద్ద ఎత్తున పట్టించుకున్నాం. విద్యను, వైద్యం అందించడం అంటే అర్థం ఏంటంటే మానవ వనరులని సుసంపన్నం చేసుకోవడం. మానవ వనరులని సుసంపన్నం చేసుకోకుండా దాని ఉపయోగం ఉండదు. ఇవాళ ప్రపంచంలో ఎక్కడ పోయినా మాది యువశక్తి గల దేశం. యువశక్తి ఎట్లుండాలి? ఆరోగ్యవంతంగా ఉండాలి, అది చదువు సంధ్యలతో ఉండాలి, జ్ఞానవంతంగా ఉండాలి. యువశక్తికి ఎథిక్స్, వాల్యూస్ ఉండాలి. జ్ఞానవంతంగా ఉండి, సమాజం పట్ల ఒక శాస్త్రీయ అవగాహన ఉండి, ఆరోగ్యవంతంగా ఉంటేనే ఆ శక్తి దేశానికి కానీ రాష్ట్రానికి కానీ ఒక ఆస్తిగా మనం భావిస్తాం. అందుకే ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో పేద ప్రజలకి వైద్యాన్ని, విద్యను అందించేటువంటి సంకల్పం అందులో భాగమే. వాళ్ళ మానవ సంపదని గొప్పగా ఆరోగ్యవంతంగా ఉంచాలి, విజ్ఞానవంతంగా ఉంచాలని చెప్పి ఆ రెండింటి గురించి కూడా మేము ఈ బడ్జెట్లో పట్టించుకున్నాం. మూడవది, ఎవరు ఎన్ని మాటలు చెప్పినా మేము నమ్మేది
చదువుకున్న వాళ్ళందరూ ఉద్యోగం అనే కాన్సెప్ట్ అది ఇంపాసిబుల్, ప్రపంచంలో ఎక్కడ కూడా ఉండదు. ప్రభుత్వపరమైన ఉద్యోగాలు జస్ట్ 5% కంటే ఎక్కువ ఉండవు, 5% కంటే ఎక్కువ ఉండవు. ఇవాళ ప్రైవేట్ 90% ఉంటాయి. అవి కాకుండా కూడా మనకు ఇప్పటికీ వ్యవసాయం చాలా గొప్పగా భావిస్తాం. మీరు ఒకసారి మీ అనుభవంలో కూడా చూస్తారు, 14-15 కరువు వచ్చింది, స్కూళ్ళకు ఫీజులు రాలే, అప్పులు కట్టలే, పెళ్ళిళ్ళు పోసిపోలేని. అంటే వ్యవసాయం ఎంత ఇంపాక్ట్ ఉంటుందో చూడండి. బంగారం దుకాణం నడవదు, బట్టల దుకాణం నడవదు. అంటే గ్రామీణ ప్రాంత ప్రజల చేతుల్లో డబ్బు వ్యవసాయంతో వస్తుంది. ఏ కులమైన కావచ్చు కాక, ఏ మతమైన కావచ్చు కాక, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా బలంగా నమ్ముతున్న అంశం ఏంటంటే భూతల్ని మాత్రమే ఈ ప్రజల్ని అక్కలు చేసుకొని అన్నం పెడుతుంది. ఆ అన్నం పెట్టే భూతల్లికి నీళ్ళు ఇవ్వాలని మా కాన్సెప్ట్. కొంతమంది వ్యవసాయానికి, అసలు వ్యవసాయ రంగానికి ఈ బడ్జెట్లో బడ్జెట్ అలొకేషన్లో అవుట్ ఆఫ్ ద బడ్జెట్ కలిపి 30,000 కోట్లు ఉన్నది పైన. రైతుల వాళ్ళ మీద 4,200 కోట్లు ఉన్నది. దాదాపు 5,000 కోట్ల రూపాయలు, మీకు 4,000 చిల్లర కోట్ల రూపాయలు పవర్ సబ్సిడీ ఉన్నది. ఇవి రెండు అవే, పవర్ సబ్సిడీ కానీ, రుణమాఫీ కానీ, ఇరిగేషన్ కానీ, నేరుగా పెట్టేటువంటిది కానీ 35,000 కోట్ల పైచిలకి ఇలా వ్యవసాయం దాని వందనంగా ఖర్చు పెడుతుంది. ఎందుకు? ఇవాళ మా తపన ఏంటంటే జిఎస్డిపి పెడితే సంతోషపడం. ఆ జిఎస్డిపి ఓ ఐటీది అయితే పెద్ద మనకు ఉపయోగం తక్కువ, ఆ జిఎస్డిపి పరిశ్రమ అయితే పెద్ద ఉపయోగం తక్కువ. కానీ ఆ జిఎస్డిపి వ్యవసాయం కనుక అయితే, వ్యవసాయం ద్వారా పెరిగేటువంటి జిఎస్డిపి ఏదైతే ఉందో, వచ్చే జిఎస్డిపి ఏదైతే ఉందో అది ప్రజల చేతుల్లో ప్రత్యేకంగా ఆడేటువంటి కాబట్టి ఇవాళ వ్యవసాయం బాగుంటే, రైతుల దగ్గర ఉండేటువంటి వ్యవసాయ ఉత్పత్తులు పెరిగితే, ఆ జిఎస్డిపి పెరిగితే ఆ రైతులకు ఉపయోగపడదని చెప్పి భావించి ఇప్పుడు దాన్ని చేసుకుంది. అంటే ఇది అల్టిమేట్గా ప్రజలకు భద్రత ఇచ్చేది. నాలుగోది ఈ దఫా ఉద్యోగాలకు కూడా ఇచ్చినాం, అసలు అన్ని పెంచినాం. మీరు చూడండి, మొత్తం ఎవరెవరైతే కనీస జీతభత్యాలు లేకుండా మేము చేసిన గొప్ప పని ఏంటంటే, మా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ₹1,00,000 తీసుకుంటే ఎవ్రీ మంత్ ఫస్ట్ తీసుకోండు ఇంపార్టెంట్ కాదు. జీతం 6,000 రూపాయలు తీసుకున్నాడు ఆ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ 6 నెలలకోసారి జీతం తీసుకోకుండా ఉండాలి. 6,000 రూపాయలు జీతం తీసుకుంటే పిల్లగానికి ఫీజు కట్టాలి, పాల బిల్లు కట్టాలి, ఇల్లు కిరాయి కట్టాలి. ఫస్ట్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ రకమైన ఉద్యోగమైనా కానీగాక, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, ఇంకా ఇంకో 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 పేరు చెప్పినా కూడా అందరికీ ఎవ్రీ మంత్ జీతాలు ఇవ్వాలనేటువంటి ఫస్ట్ నిర్ణయం తీసుకున్నాం. ఆ తదుపరి మనిషి బతకాలంటే కనీసం ఎంత అవసరం ఉంటుందో అంత పెంచాలని చెప్పి నిర్ణయించుకొని అన్నిటికీ పెంచాం. చూడండి, అడిగిన వాళ్ళకు అందరికీ పెంచాం. ఇంకా ఉంటుండొచ్చు, ఒకళ్ళు గ్రామ పంచాయతీలో పనిచేసేటువంటి వాళ్ళు ఉండొచ్చు, ఇంకేమైనా ఉంటుండొచ్చు. కానీ అంటే ఒక మానవీయ కోణంలో విరవకుండా, భయపడకుండా, వాళ్ళు బాగలేకపోతే వాళ్ళ కన్నీళ్ళు ఉంటే ఈ రాష్ట్రానికి మంచి కాదని చెప్పి మాకు మేము అన్నిటికీ పెంచాం. చూడండి, అంగన్వాడీ కావచ్చు, అది వివోఏ కావచ్చు, అది మున్సిపాలిటీ ఎంప్లాయీస్ కావచ్చు, అది ఇట్లా అన్నిటికీ పెంచుకున్నాం. దీంట్లో ప్రధానంగా ఈసారి సంతోషకరమైనది ఏంటంటే వ్యవసాయానికి సంబంధించి జిఎస్డి పెరిగింది బ్రహ్మాండంగా. మైనస్లో ఉండే 15-16 కానీ ఈసారి 26.3. ఇది ఒక శుభసూచకంగా మేము భావిస్తున్నాం. ఇంతకుముందు చెప్పినట్టుగా తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం ద్వారా వచ్చేటువంటి జిఎస్డిపి గ్రోత్, దాని కాంట్రిబ్యూషన్ 27% పెరిగింది. మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక ప్రగతి కూడా నిజంగా మనం ఊహించిన దానికంటే మంచిగున్నది. కేంద్రం కానీ రాష్ట్రం కానీ కాన్స్టాంట్ ప్రైసెస్, కరెంట్ ప్రైసెస్ అని ఉంటాయి. కాన్స్టాంట్ ప్రైసెస్లో
దేశం జీడిపి కాన్స్టెంట్ 7.1 అయితే మనది 10.1, అంటే 3% ఎక్కువ ఉన్నాం. అదే కరెంట్ ప్రైసెస్లో అయితే ప్రస్తుత ధరల ప్రకారం అయితే 13.7 మనం ఉంటే 11.5 దేశం ఉంది. రాష్ట్రం రాకముందు మనం తక్కువ ఉంటుంటుంది. అన్నిటికంటే ఇంపార్టెంట్ అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా. దేశంది 1,03,000 ఎంత ఉంటే ఇవాళ 1,50,000 రూపాయలు పెరిగింది. మనం పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది ఇండికేటర్, మనకి పురోగమనానికి ఇండికేటర్, అది పెరిగింది. అదేవిధంగా ట్యాక్స్ గ్రోత్ రేట్ కూడా, మన ట్యాక్స్ గ్రోత్ రేట్ కూడా దాదాపు మొత్తం కలిపితే 16.5% గ్రోత్ ఉన్నది. డిమానిటైజేషన్ తర్వాత ఇన్ని బాధలు ఉన్న తర్వాత కూడా మన ట్యాక్స్ గ్రోత్ బ్రహ్మాండంగా ఉంది. మొత్తంగా ఈ సంవత్సరం 1,49,466 కోట్లు మొత్తం బడ్జెట్లో ఉంది. గతంలో నాన్ ప్లాన్ అని పిలుచుకునేది, ఇప్పుడు నిర్వహణ పద్ధతి అంటున్నాం మనం. దాని కింద 61,607 కోట్లు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని గతంలో అనేది మనం ప్లాన్ అనేది ప్రగతి పద్ధతి కింద 88,039 కోట్ల రూపాయలు కేటాయించుకున్నాం. ఇట్లా మొత్తంగా ఈసారి రెవెన్యూ సర్ప్లస్ 4,000 కోట్ల పైచిలుకుంది. దీంట్లో ఇప్పుడు ఈ అనగాహన వర్గాల కులాన్ని నేను చెప్పినాను. దాంట్లో గొర్రెల పెంపకానికి 4,000 కోట్లు, చేపల పెంపకానికి 1,000 కోట్లు, ఎంబీసీలకు 1,000 crores. ఎంబీసీలలో దాని కాకుండా మన కమ్మరి కానీ, వడ్రంగి కానీ, అవసల కానీ వీళ్ళకి అదనంగా వీళ్ళకెళ్ళి 200 కోట్లు. ఈ 5 కులాలు ఉంటాయి. ఈ 5 కులాలకు దాని నుంచి 200 కోట్లు అలాగే పెడుతున్నాం. చేనేత వర్గాలకు 1200 కోట్లు, నాయి బ్రాహ్మణ రజక కలిపి 500 కోట్లు పెట్టినాం. ఫస్ట్ టైం మాకు కరెన్సీ రద్దు వల్ల మోటార్ వెహికల్ ట్యాక్స్ కొంత, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కొంత తగ్గింది. కానీ మా అదృష్టం మిగతా వాటిలలో ఏదైతే కొంత మేము ఎఫర్ట్స్ పెట్టడం వల్ల ఆన్ ద హోల్గా గ్రోత్ తగ్గలే, నెగిటివ్ పోలే, మైనస్ కాలే. మంత్లీ మాకు ఏదైతే ఎస్ఓటీఆర్ వస్తుందో మైనస్ కాలే. ఒక్క మంత్ కొంచెం ఇబ్బంది పడ్డాం, ఆ తదుపరి కొంత గాడిలో పడ్డది. మోటార్ వెహికల్ ట్యాక్స్ క్రమక్రమంగా వస్తూ ఉంది. ఇప్పటికీ ఇంకా పూర్తిగా కోలుకుంది ఏంటంటే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్. మీకు తెలుసు, ఆ డిమాండేషన్లో ఆ బ్లాక్ మనీ, వైట్ మనీ అంతా ఉంది కాబట్టి కొంత ఇబ్బంది అవుతుంది. జిఎస్టీ కాంపెన్సేషన్ వచ్చే అవకాశం లేదు సార్. మనకి ఎట్లా మేనేజ్ చేస్తారు? ఒకటి. రెండోది ఏంటంటే ల్యాండ్స్ సేల్స్ అనేది ఇంతవరకు లేదు. దానివల్ల మనకి 18,000 కోట్ల రూపాయలు లెస్ పడింది మనకి రివైజ్డ్ ఎస్టిమేట్స్లో. ల్యాండ్ సేల్స్ ఉంటే కనుక అది కవర్ అయ్యేది. 2 ఏళ్ళ నుంచి చెప్తున్నారు, ఎందుకని అది ప్రోగ్రెస్? యాక్చువల్గా సిఎస్టీ కంపెన్సేషన్ 10,440 కోట్లు రావాలి మనకి. జిఎస్టీ సార్, జిఎస్టీ కంపెన్సేషన్ 14%. ఫస్ట్ పాత సిఎస్టీ కంపెన్సేషన్ మనకి. ఓకే సార్, ఓకే. అయితే మనమేమో మొత్తం అప్ టు డేట్ ఇవ్వమంటున్నాం, వాళ్ళేమో 2011 వరకే 12 వరకే ఇస్తూ అంటున్నారు. దాంట్లో 4,000 కోట్లు వస్తుంది కావచ్చు. జిఎస్టీలో 2015-16 ఆర్థిక సంవత్సరంలో ఆ రాష్ట్రాల ఆదాయాన్ని బట్టి 15-16 బేస్ ఇయర్, 16-17కు 14% కలుపుతారు, 17-18కి 14% యాడ్ చేస్తారు. అంటే యాడ్ అంటే ఎప్పుడు ఆ 14% యాడ్ చేసిన తర్వాత ఆదాయం మనకు ఫుల్ఫిల్ కాలేదనుకుంటే దాన్ని కంపెనీ చేస్తారు. మీకు అర్థమే కదా. 15-16 బేస్ ఇయరు,
16, 17, 14%, 16, 17, 18, 14%. అంటే 14% మన ఆదాయం తగ్గితే కేంద్రం మనకు కంపెన్సేషన్ అనేది సిద్ధంగా ఉంది. కానీ మేము విశ్వసిస్తుంది ఏంటంటే మనది కన్జ్యూమింగ్ స్టేట్ కూడా కాబట్టి సర్వీస్ సెక్టార్ ఎక్కువ విస్తరించినటువంటి ప్రాంతం కాబట్టి సర్వీస్ ట్యాక్స్లో మనకు కొంత లాభం ఎక్కువ వచ్చే ఆస్కారం ఉంది. అది ఒకటి. రెండవది కొంత మన గ్రోత్ కూడా ఎక్కువ ఉండే ఆస్కారం ఉంది. కానీ ఆ 14% మనం ఉంటామా అని మనం వస్తుంది. అంటే మనకు కేంద్రం కంపెన్సేషన్ ఇవ్వాల్సిన అక్కర్ లేకుండానే మనం 14% పైన ఉంటామని మనం భావిస్తున్నాం. ఈ ఒకవేళ పాసిబుల్ కాదు 14% అయితే వస్తుంది పక్క. అంటే నువ్వు పెట్టుకున్న బడ్జెట్లో పక్కా 14% వస్తుంది. ల్యాండ్ సేల్స్ మీద చెప్పండి సార్. ముందు ల్యాండ్స్ విషయంలో వాస్తవంగా తెలంగాణకి డిమానిటైజేషన్ కన్నా ముందే కొంత భూమి వస్తుండే, అప్పుడప్పుడు కొంచెం సెట్ అయ్యి వస్తుండే. ఆ డిమానిటైజేషన్ అంతా మొత్తం మళ్ళీ పోయింది. కాబట్టి ఇప్పుడు ఈ సంవత్సరం బడ్జెట్లో ల్యాండ్ సేల్ అనేటువంటి పదమే లేదు. ఎందుకంటే మనం పరిస్థితి చూస్తున్నాం కాబట్టి. అంతకుముందేమో కొంత ఆశాజనకంగా ఉండే, కొంత ఆశించిన మన వాస్తవం. కానీ ఈసారి లేదు. అసలు నీకు మాట చెప్తాను అంటే మీకు ఈ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల జనాభా దాదాపు 90%. దీంట్లో ఈ పెట్టిన 1,49,000 కోట్లల్లో ఈ వర్గాల కాకుండా ఏ వర్గాలకు ఉందో చెప్పాలి. ఒక 5 కోట్ల గురించి ఒక బ్రాహ్మణ సంక్షేమానికి 100 కోట్లు పెట్టినాం. ఇండస్ట్రీ మీద 900 కోట్లతో పెట్టినట్టుంది. ఇవి కాకుండా అసలు ఈ వర్గాలు లేనటువంటి బడ్జెట్ అని చెప్పగలుగుతారా మీరు? నేను అంటున్నా, ఏ పైసా పెట్టినది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం ఖర్చు పెట్టబడి తప్ప అసలు ఈ బడ్జెట్లో ఉన్నత వర్గాల కోసం ఉండదు. ఈ బడ్జెట్ ఇట్ సెల్ఫ్ అంటే ఈ రాష్ట్ర స్వరూపమే 90% అనగానే వర్గాలు నిలయం. ఇక్కడ పెట్టే ప్రతి పైసాకి వాళ్ళకే పోతుంది. వేసే రోడ్డు మనం ఊరికి వేస్తాం, ఎవరు పోతుంది? కట్టే ప్రాజెక్ట్ కింద మా యాదవులకే ఉన్నాయి భూములు, మా గౌడుకే ఉన్నాయి భూములు, మా ముదిరాలకే ఉన్నాయి భూములు, మా కాపులకే ఉన్నాయి భూములు. ఎవరు లేవు బయటలకు. అసలు మన కాంటెక్స్లో, మన రాష్ట్ర కాంటెక్స్లో మీరు ఎప్పుడు వర్తిస్తా అంటే 40%, 30% ఇతరులు కూడా ఉంటే మీరు చెప్పే కరెక్ట్ అవుతుంది. కానీ ఈ రాష్ట్రంలో ఇవాళ పెట్టే ప్రతి స్కూల్ ఎవరు పోతారండి? ఇప్పుడు నీ బంజారాస్ గురించి ప్రభుత్వం పట్టించుకోదు. వాళ్ళ పిల్లలు చదువుతారా? వాళ్ళ పిల్లలు మన కాలేజీకి వస్తారా? వాళ్ళ పిల్లలు మన హాస్పిటల్కి పోతారా? నువ్వు వైద్యం మీద డబ్బులు కేటాయిస్తున్నావు, ఎవరు పోతారల్లా? రెసిడెన్షియల్ స్కూల్లో డబ్బులు కేటాయిస్తున్నావు, ఎవరు పోతారల్లా? అసలు ఇక్కడ ఖర్చు పెట్టే ప్రతి పైసా డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో పేరు చెప్పకనో వర్గాలకే పోతాయి. నేను ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు రాసుకోండి. మన కళ్యాణ లక్ష్మిలో మన లక్షలాది మందికి ఇచ్చాం. ఈ ఉన్నత కులాల సమయంలో కేవలం 1,400 మంది వచ్చాడు. 1,400 మంది. ఎటుపోయినట్టు కళ్యాణ లక్ష్మి ఎవరికి పోయినట్టు చెప్పండి? నువ్వు బియ్యం మీద సబ్సిడీస్తో ఎవరు పోతుంది? బంజారాస్లో ఉన్న బంగ్లాలో పోతుందా? కాన్సెప్ట్ ఎక్కడ తప్పు ఉన్నది. మనం ఎంత మేరకి ఎస్సీల కోసం ఇది పెట్టాలి, ఎస్టీల కోసం పెట్టాలి. అసలు ఈ బడ్జెట్ అంతా వాళ్ళ కోసం ఉంది, గుర్తుపెట్టుకోండి. నేను చూస్తున్నా కాబట్టి నేనంటే వాటికేదో అనాలోచన చెప్పట్లే, ఆలోచించే చెప్తున్నా. మీరు తీయండి లెక్క. నేను 10/10 చదవండి, చదువుతా. ఇంక్లూడింగ్ ఇరిగేషన్, ఇంక్లూడింగ్ రోడ్స్. నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీరు బుద్ధిజీవులుగా ఈ వర్గాలకు కాకుండా ఆ వర్గాలకు పెట్టిన బడ్జెట్ ఒకటి చూపించండి. ఒక 1000 కోట్లు చూపించిన. నేను ఇప్పుడు చెప్పిన బ్రాహ్మణ సంక్షేమం ఒక 100 కోట్లు ఉన్నది. అది ఒకటి తప్ప ఇంకా ఏ సంక్షేమం లేదు. ఎక్కడ ఒక ఇండస్ట్రీస్ మీద ఉందో అందరూ ఉంటారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అందరూ ఉంటారు. ఓసీలు కూడా ఉంటారు. అది ఒక 1000 కోట్ల లోపల ఉంటుంది. ఐటీకి పెట్టిన 250 కోట్లలో నిజంగానే వీళ్ళు ఉండరు కావచ్చు. ఇండస్ట్రీకి పెట్టిన 100 కోట్ల వీళ్ళు ఉండరు కావచ్చు. బ్రాహ్మణ సంక్షేమం పెట్టిన బ్రాహ్మణ సంక్షేమం. అదే కదా మీరు చెప్పండి. తీసుకుపోదండి నా బాధ. ఫీ రీఎంబర్స్మెంట్ ఈ సంవత్సరం తక్కువ పెట్టారు సార్ లాస్ట్ ఇయర్ కన్నా. మళ్ళీ పాత బకాయిలు కూడా ఉన్నాయి దాని మీద. అయ్యా ఇప్పుడు మీకు తెలుసు ఫీజు రీఎంబర్స్మెంట్స్లో ఇప్పుడు ఒక సంవత్సరాన్ని ఇంకో సంవత్సరం చెల్లించింది మీకు తెలుసు. 1,890 కోట్లు మనకు బకాయి వచ్చింది.